అయితే పోలీసులను అడ్డం పెట్టుకోవాలి, ప్రతిపక్షాల ఫోన్లు ట్యాప్ చేయాలి, పైసలు పంచాలి. ఈ మూడు తప్ప టీఆర్ఎస్ అనే మూడు పదాలకు అర్థం: ఒకటి పోలీసులు, రెండు పైసలు వసూలు చేసుడు, మూడు పైసలు వంచుడు. ఇంతకు మించి టీఆర్ఎస్ తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని ఈ దేశంలో ఎక్కడ నిలబెట్టలేదు. టీఆర్ఎస్ అంటే పైసలు పంచి ఓట్లు వేయించుకుంటుంది అనేటువంటి చిల్లరతనానికి పాల్పడేటువంటి నీచ స్థాయికి దిగజారింది. కాబట్టి ఇంకా తెలంగాణ వచ్చిన 10 సంవత్సరాల తర్వాత ఆ పార్టీకి ఎన్నికల గుర్తింపు అవసరం అనేది ఒకసారి ఎన్నికల సంఘం, తెలంగాణ సమాజం ఇలా ఆలోచించాలి. ఏ ఎన్నిక వచ్చినా పైసలు పంచుకొని ఓట్లు కొనుక్కోవాలనే దుర్మార్గమైనటువంటి ఆలోచన తప్ప చేసిన పనులు చెప్పుకోవడానికి టీఆర్ఎస్ పార్టీ దగ్గర ఏం లేదు. అందుకనే టీఆర్ఎస్ పార్టీ యొక్క ఎన్నికల సంఘం గుర్తింపుని రద్దు కోసం వాళ్ళు ఎన్నికల సంఘం నుంచి ఏ పాన్ నెంబర్ ఇచ్చి, ఏ అకౌంట్ నెంబర్లు ఇచ్చి ప్రజల దగ్గర నుంచి సొమ్ములు వసూలు చేసి తిరిగి ఓట్లను కొనుగోలు చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నారో వాటికి సంబంధించి